వైసీపీ హయాంలో మద్యాన్ని అడ్డం పెట్టుకుని వేల మంది ప్రాణాలు తీశారని మండిపడ్డారు. టీడీపీ నేత బుద్దా వెంకన్న, జగన్, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలు కలిసి కొత్త స్కామ్ చేశారని ఆయన ఆరోపించారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును ముగ్గురు వాటాలుగా పంచుకున్నారని కూడా ఆరోపించారు. వెంకన్న, చిత్రగుప్తులు కూడా రాయలేని పాపాలు చేశారని మండిపడ్డారు. ఆ డబ్బుతోనే కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని శబ్దం చేశారని ఫైర్ అయ్యారు. వెంకన్న అయ్యప్ప సాక్షిగా మద్యం కుంభకోణంలో తమ పాత్ర లేదని చెప్పే ధైర్యం ఉందా అని సవాల్ చేశారు. రేపటి రోజున తండ్రి కొడుకులు అరెస్ట్ అయితే ప్రభుత్వంపై గగ్గోలు పెడతారన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా జైలుకు వెళ్ళక తప్పదన్నారు బుద్దా వెంకన్న. మద్యం మీద మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది. ఇది ఒకప్పటి మాట. జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యం తాగడం ప్రాణాలతో చెలగాటం, అంటే చనిపోతారని. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రౌడీజాన్ని ఉక్కుపాదంతో అణిచేశారు. ఒకప్పుడు కిరాయి రౌడీలు ఉండేవాళ్ళు. ఎవరినైనా మర్డర్ చేయాలంటే కిరాయి తీసుకొచ్చి మర్డర్లు చేయించేవాళ్ళు. ఆ సంస్కృతిని చంద్రబాబు నాయుడు గారు ఉక్కుపాదంతో అణిచివేశారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా 2019లో ఒక కొత్త స్కామ్ని తెరలేపారు. ఏంటయ్యా అదంటే, మద్యం ద్వారా కొన్ని వేల కుటుంబాలని చంపేయచ్చు.